హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకి భారీ శుభవార్తని అందించడం అయితే జరిగింది. మనకి ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పథకాన్ని 3 దశల్లో 3 విడతల్లో రైతన్నలకి అందించేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. అయితే మొదటి విడతలో భాగంగా ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలకి డబ్బులు ఇస్తారు, రెండవ విడతలో భాగంగా ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి డబ్బులు ఇస్తారు, మూడవ విడతలో భాగంగా ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి డబ్బులు ఇస్తారు, అదేవిధంగా మొదటి విడత ఏ రోజున రైతన్నల ఖాతాలో జమ అవుతుంది, దానితో పాటుగా రెండవ మూడవ విడత ఏ తేదీ రోజున రైతన్నల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో జై కిసాన్ అని చెప్పేసి రైతన్నలకి సపోర్టివ్గా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ని కనుక మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. అన్నదాతకి తీపి కబురు అని చెప్పేసి ఈ యొక్క ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. మీ అందరికీ తెలుసు, గత సర్కారు రైతు బంధు పేరిట ఇచ్చినటువంటి ఈ యొక్క డబ్బులని ఈ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాగా పేరు మార్చి ఎకరానికి 12,000 రూపాయలని ఇవ్వడం అయితే జరుగుతుంది. 2 విడతలుగా 6,000 రూపాయల చొప్పున మనకి ఎకరానికి ఈ డబ్బులైతే ఇస్తున్నారు. ఇక్కడ రైతు భరోసాకి ముహూర్తం ఖరారు అని చెప్పేసి కూడా మనం చూడవచ్చు. తొలి విడతలో 1 ఎకరం వరకు రైతులకి పెట్టుబడి సాయం. ఇక్కడ ఫస్ట్ విడతలో భాగంగా 1 ఎకరం లోపు ఎవరైతే రైతన్నలు చిన్న సన్నకారు రైతన్నలు ఉన్నారో వారికి ఈ యొక్క సాయం అయితే అందేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 22న రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక్కడ మార్చి 22వ తారీఖు రోజున ఎకరంలోపు ఉన్నటువంటి భూమి కలిగినటువంటి సాగుకు యోగ్యమైనటువంటి భూమి కలిగినటువంటి రైతన్నల ప్రతి ఒక్కరి ఖాతాలలో కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఈ మేరకి ఆదివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి విడత నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ ఫస్ట్ విడతకి సంబంధించి క్లారిటీ డేట్ని కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మొదటి విడతలో రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మందికి రైతుల ఖాతాల్లోకి 1 ఎకరం వరకు రైతు భరోసా కింద 3,590 కోట్లు జమ చేయనున్నారు. ఇక్కడ ఫస్ట్ విడతలోనే 3,590 కోట్లు జమ చేయడం అయితే జరుగుతుంది. అనంతరం రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత ఇక్కడ ఈ 22వ తారీఖు నుండి మరొక 20 రోజులు అంటే ఏప్రిల్ 10 లేదా 12 ఆ తేదీలలో రెండవ విడతకి సంబంధించి 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలకి ఈ డబ్బులు కూడా జమ అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక చివరిగా 3వ విడతగా ఏప్రిల్ నెలాఖరులోపు అంటే ఏప్రిల్ చివరి వారంలో మిగిలినటువంటి నిధులను విడుదల చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకు ఈ ప్రముఖ దినపత్రిక తెలియజేయడం జరుగుతుంది. ఈ 3 దఫాలుగా కలిపి రైతుల ఖాతాల్లోకి సుమారు 9,000 కోట్లు జమ కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పాల్గొన్నట్టుగా మనకి ఈ దినపత్రికలో ప్రచురించడం అయితే జరిగింది. ఇప్పటికే ఈ రైతు భరోసా నిధులు రావాల్సి ఉండేది, అనివార్య కారణాల వల్ల లేట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క నిధులని రైతన్నల ఖాతాలలో వీలైనంత త్వరగా కూడా వేసేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మన ఛానల్ అభిప్రాయం. దీనిపైన మీ యొక్క కామెంట్ ఏంటో కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.